భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. గురుజీ, ఇప్పుడు ఒకప్పుడు అయితే చాలా సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడైతే ఈ జనరేషన్ లో అలాంటి వాళ్ళు అసలు లేనే లేరు కదా. సో ఎవరినైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇష్టపడితే వశీకరణ చేసుకోవడానికి, అంటే మంచి కానీ చెడు కానీ అది ఏదైనా అవ్వచ్చు, కానీ ఒక అతను చెప్పిన మాట వినడానికి ఇలాగ మరుగు మందు పెడుతుంటారని చెప్తుంటారు కదా. అసలు ఈ రోజుల్లో కూడా ఈ మరుగు మందు అనేది ఉంటుందా, పనిచేస్తుందా ఒక వ్యక్తి మీద గురువు గారు? ఖచ్చితంగా మనకి ఏ టెక్నాలజీ వచ్చింది, మనం ఈ రోజున మెటావర్స్ లో ఉన్నాం. అంటే మనకి కాలం పరిమాణం అనేది చాలా పెరిగిపోయింది. ప్రపంచం అంతా జెండర్ నాలెడ్జ్తో బాగా నింపిపోయింది. కానీ ఎంత జెండర్ నాలెడ్జ్ ఉన్నా, కాలం ఎంత పరిగెడుతున్నా కూడా మనకి ఈ రోజున రోబో సిస్టమ్ తో అన్ని రన్ చేస్తా ఉన్నాం. ఇలాంటి టెక్నాలజీలో కూడా మూఢనమ్మకాలు అనేది ఉన్నది. ఇలాంటి టెక్నాలజీ కూడా మరుగు మందు అనేది ఖచ్చితంగా ఉన్నది. కాకపోతే ఇచ్చేటువంటి పర్సన్, ఇచ్చేటువంటి గురువు సరైనటువంటి మందు అనేది ఇవ్వాలి. ఈ రోజుల్లో మనకి ఇంత ముందు ఒక అబ్బాయిని లవ్ చేయాలంటే ఎంతో సమయం పట్టేది. మనకి పాత మూవీస్ తీసుకోండి, మూవీ 70% కూడా లవ్ చేస్తూనే ఉంటాడు, మాట్లాడాలన్నా కూడా అవ్వదు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సుస్వాగతం మూవీ ఉంది, 4 years లవ్ చేస్తాడు అందులో. ఇంకా వారికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు అనమాట. అదే విధంగా ఉన్నటువంటి లవ్ ఇప్పుడు ఈ రోజు లేవు. అంటే వీరిలో ఓపిక కూడా, సహనం కూడా నశించిపోయింది. పొద్దున్న అనుకుంటే మధ్యాహ్నానికి అయిపోవాలి. కాబట్టి వీరికి ఏం కావాలంటే ఓర్పు, సహనం అనేది ఎక్కువ ఉండలేకపోతుంది అనమాట. మళ్ళీ ఈ అమ్మాయి ఏదైనా వెళ్ళిపోతుందేమో, వెయిట్ చేస్తే మనకు దొరకదేమో, లేకపోతే ఈ అబ్బాయి దొరకడేమో అని చెప్పేసి అని పోనీ వీరితో కంటిన్యూషన్ అంటే లేదు, రిలేషన్ కంటిన్యూషన్ ఉండిద్దా అంటే అది కూడా లేదు. కానీ ఎటు వెళ్తుందో, ఎటువైపు దారి తీస్తుందో కూడా తెలియదు. ఈ రోజు ఈ అమ్మాయి అంటే, ఈ రోజు ఈ అబ్బాయి అంటే కాదు, రేపటి రోజు మళ్ళీ ఎవరు. పెళ్లి అయిన వాళ్ళు లేదు, పెళ్లి కాని వాళ్ళు లేదు. ఒక వాల్యూస్ అనేది లేకుండా పోతుంది మన సమాజంలో. ముందు ముఖ్యంగా బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ఉండాలి మన సమాజంలో. మనము ఏం సాధించాలో అది సాధించాలి. మనం చదువుకునేప్పుడు మనకేం తెలియదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతే, అమ్మాయి ఉన్నోళ్ళ అమ్మాయి అయిపోయింది. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఈ అబ్బాయికి ఆడి కారు ఉంది, రేంజ్ కారు ఉంది, పెళ్లి చేసుకుంటే ఎంత ఆస్తుందో, నేను పెళ్లి చేసుకున్న కుటుంబం మొత్తం బాగుపడుతుంది అమ్మాయి. ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఇండివిజువాలిటీ ఆలోచన అంటే ఈజీ మనీ కావాలి, త్వరగా సెటిల్ అయిపోవాలి, రీల్స్ తీసేసి మనం పేజెస్ లో పెట్టాలి, అందరూ కూడా గొప్ప అనుకోవాలి, ఓహో అనుకోవాలి. ఇదే ఉంది సమాజం. రేపటి రోజున ఏమవుతుంది, మన తరాలు ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లేదు. పోనీ ఒకరితో రిలేషన్ అంటే అలా కాకుండా పోయింది. అంటే అసలు రిలేషన్ కి, బంధానికి, బాంధవ్యానికి విలువ అనేది లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే దీనికి మేజర్ గా పెద్దవాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళే దరిద్రంగా ఉంటున్నారు. అలాంటప్పుడు పిల్లలకి ఏం చెప్పి వస్తారు వాళ్ళు, అది కూడా లేకుండా పోయింది. ఆ దరిద్రాన్ని వాళ్ళ అవకాశం కోసం పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడలేరు. ఇలానే దరిద్రాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ దరిద్రాలు తగ్గట్టుగా గురువులు కూడా ఎలా తయారయ్యారంటే, ఈ వీటికి అనుకూలంగా అనుకొని వీరి అవసరం వారి క్యాష్ చేసుకుంటా ఉన్నారు. అందరి గురువుల దగ్గర ఒరిజినల్ ఉండదు. మామూలుగా మరుగు మందిని ఒకప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు ఉన్నది. ఒకప్పుడు కానీ దేనికి వాడేవారంటే, స్వచ్ఛందంగా మా అల్లుడికి కూతురికి పడట్లేదు, వారిద్దరు బాగుంటే ఇరువైపుల వర్గాలు బాగుంటాయి, ఇరువైపు బంధుమిత్రులు బాగుంటారు, పొరుగు ప్రఖ్యాత బాగుంటుంది, పెళ్లి చేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది ఊరుకోరు కదా. అల్లుడు బాగుండాలి అని చెప్పి మరుగు మందని ఇస్తారు. ఎందుకంటే మా అమ్మాయి మీద, మా కూతురు మీద ప్రేమ రావడానికి, దానికి ఇస్తారు. పని చేస్తుంది. మా కోడలు వచ్చింది, ఇంట్లో కొత్తగా ఉంది, ఏం అర్థం కావట్లేదు ఆవిడికి, మా పెళ్లి మైండ్ లేదు, వారి పుట్టింటి ఆలోచన ఉంది అని చెప్పేసినప్పుడు ఆ కోడలికి మనసు మార్చడానికి, అత్తవారింట్లో మెట్టినింట్లో బాగుండడానికి కోడలికి పెట్టేటువంటి ఆచారం ఉన్నది. అలానే కొన్ని ఏరియాలో సారితో పాటు మరుగు మందు కూడా ఇస్తారు. అమ్మ అల్లుడికి పెట్టేసే అమ్మ, మన వైపు వచ్చేస్తారు, మనం ఏది కావాలంటే అట్లా ఆడుకోవచ్చు అని ఈ రోజుల్లో ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే కూతురి శ్రేయస్ కోసం, కుటుంబం బాగుండేదానికి, ఇద్దరు ఇరువైపులో బాగుండేదానికి, ఇతని కళ్ళు కానీ ఆమె కళ్ళు కానీ ఇంకోరు వైపు చూడకుండా ఉండేందుకు మరుగు మందు అనేది పనిచేస్తుంది. మరొకటి, పిల్లలు ఉంటారు, చెడు వ్యసనానికి బానిస అవ్వకుండా పెద్దవాళ్ల బాధ్యతతోనూ పెద్దవాళ్ల భయంతో ఉండడానికి, ఒరే అంటే ఆగిపోయేలా ఉండడానికి మరుగు మందు పెడతారు. ఏదైనా తప్పు చేస్తుంటే మా అమ్మ నాన్న కొడతారు అనే భయం కోసం మరుగు మందునే పెడతారు. అది ఒకప్పుడు ప్రేమానురాగాలు తప్పిపోతున్నాయి అనే భావనతో పెట్టేదానికి మరుగు మందు అంటారు. దాని వలన పనిచేస్తుంది. ఈ రోజుల్లో అది చెడుకు వాడుతున్నారు.
అవును. ఫోను మన చేతిలో ఉంటే మంచికి ఎంతో చెడుకి ఎంత. ఉమ్. అలానే మరుగు మందు కూడా అలాంటి బాంధవ్యాలు, బంధాలు, అలాంటి ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు దూరం అవ్వకుండా ఉంటే కుటుంబం బాగుంటుంది, 7 తరాలు బాగుంటుంది కదా అని వాడేటువంటిది మరుగు మందు. ఈ రోజుల్లో అమ్మాయిని పఠించాలి, అబ్బాయిని పఠాయించాలి, రోజుకోలు పఠాయించాలి, భూమికి వెళ్ళాలి, పబ్బుకి వెళ్ళాలి, డ్రస్కి వెళ్ళాలి, అన్నిటికి వెళ్ళాలి, నాశనం అయిపోవాలి ఈ రోజుల్లో. అలాంటి దానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి అది చెడు ప్రక్రియ. మరుగు మందు అనేది ఉన్నది. సరైనటువంటి గురువు దొరికితే ఖచ్చితంగా ఆ అమ్మాయి జీవితం, ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది. సరైనటువంటి గురువు అయినా ఇవ్వడని నా నమ్మకం. ఇచ్చాడు అంటే కనుక వారి దగ్గర ఎంతవరకు ప్రేమ ఉంది, అల్లుడికి ఇస్తున్నారా, కోడలికి ఇస్తున్నారా, కూతురికి ఇస్తున్నారా, కొడుకు ఇస్తున్నారా, అసలు పర్పస్ దేనికోసం అనేది ఆలోచించుకొని ఇవ్వాలి. భార్య భర్తలు ఉంటారు, వారిద్దరు నచ్చిన ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అనుకోండి, భార్యకో భర్తకో ఎఫ్ఐఆర్ ఉంది, అప్పుడు ఇక్కడ కాపురం ఏమైతుందండి? కాపురం చెడిపోతుంది కదా, పిల్లలు నాశనం అవుతారు కదా, పెద్దవాళ్ళ పొరుగు పోతుంది కదా. చూడండి మీ కూతురు ఇలా చేస్తుందని చెప్పి వాళ్ళ పొరుగు పోతుంది, చూడండి మీ కొడుకు పనికి మాలోడు, మీ కొడుకు మంచోడు కాదని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దానివల్ల సంసారం రోడ్డు మీద పడింది, ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతాం. అలాంటి వారికి మరుగు మందు పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే సంసారం, పిల్లలు, జీవితం అంతా బాగుంటది కాబట్టి. ఏం తప్పు చేశారని పిల్లల జీవితం నాశనం చేస్తారు కాబట్టి వారికి మరుగు మందు ఇవ్వాలి. అలాంటి వారికి మరుగు మందు అయితే ఎవరైనా ఇస్తారు, మంత్రం చేసి ఇస్తే పని చేస్తుంది. మరుగు మందు అనేది చాలా గొప్పది. అది దేనికి పడితే దానికి వాడకూడదు. దేనికి పడితే దానికి వాడితే ప్రమాద శాస్త్రం అది ఏదైనా జారీ చేయొచ్చు. ఆ పాపం ఇచ్చిన వరకు అనేది తీసుకున్న వరకు ఉంటుంది. కాబట్టి మరుగు మందు చాలా గొప్పది. మరుగు మందు ఉన్నది, కాకపోతే దేనికి వాడాలో దానికి వాడితే అది మంచి అవుతుంది. పెద్దలకి ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు, చూసుకోరు. అలాంటి వారికి పిల్లలు పెడితే పెద్దవాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. భార్యకి పెడితే భార్య మన మీద ప్రేమగా ఉంటుంది. భర్తకు పెడితే భర్త మన మీద ప్రేమగా ఉంటాడు, అభిమానంతో ఉంటాడు. ఆ సంసారం 7 తరాలు కాదు, ఎంతమంది వచ్చి లైన్లో నిలబడ్డా కూడా నా భార్య కావాలంటారు. కాబట్టి అలాంటి వారికి మరుగు మందు ఇవ్వచ్చు, పెట్టొచ్చు, మన దగ్గర ఉంటుంది. కాకపోతే ఏంటంటే అలాంటి వారికి మాత్రమే ఇస్తాం. ఈ కాలేజీ స్టూడెంట్స్ వచ్చేసి నేను అమ్మాయిని పటాయిస్తా, నేను అబ్బాయిని పటాయిస్తానంటే అట్లాంటి వారికి మరుగు మందు ఇవ్వకూడదు. ఈ సందర్భం గురువులు కూడా చెప్పలేదంటే మరుగు మందు ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలి. డబ్బు అనేది ఎట్లయినా వస్తుంది, కాకపోతే జీవితాలు ఎదుటి వాళ్ళు నాశనం అయ్యేలాగా గురువులు చేయకూడదు. గురువులు కూడా గమనించుకోవాలి. తీసుకున్న వారు కూడా దేనికి తీసుకోవాలి. ఆ అమ్మాయి జీవితకాలం పోషించుకుంటామా, జీవితకాలం మనం కాపాడుకోవాలా, ఆ అబ్బాయి జీవితకాలం మనం ఉంచుకుంటామని చూసుకోవాలి. రోజు ఒకరితో మనం తిరిగేదానికి, రోజు ఒకరితో మనము మాట్లాడేదానికి మరుగు మందులు పెట్టుకొని వసిపరుచుకుంటే అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదు. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఆ అబ్బాయి రేపటి రోజున ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, దేశానికి వెన్నుముక అవ్వచ్చు, ఏదైనా చేసి సాధించవచ్చు. అవన్నీ కోల్పోతాడు. ఈ అమ్మాయి ఏ కలెక్టర్ అవ్వచ్చు, ఏ ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా దేశానికి ఉపయోగపడే లోక కళ్యాణాల కోసం ఈ అమ్మవారు అయ్యొచ్చు. అవన్నీ కూడా కోల్పోతాం. ఇక్కడ ఈ అబ్బాయితోనే అయిపోతుంది, అక్కడ ఆ అమ్మాయితోనే అయిపోతుంది. జీవితం ఇంకా లేదు. ముందుకి మన కాళ్ళకి మనమే బంధం వేసుకుంటాం అన్నమాట. అలాంటివి కాకుండా జీవితంలో ముందు ఏం సాధించాలి, మనం ఎంత గొప్పగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తారు అందరూ కూడా, నేను ఎవరో పెట్టిన కంపెనీలో పని చేయాలి, ఏదో ఒక పని చేసుకుంటే డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తారు. కానీ ఎంతమంది మన స్టూడెంట్స్ నేను కంపెనీ పెట్టాలని ఆలోచిస్తారండి? చాలా తక్కువ. అసలు ఎక్కడున్నారు? 0.1% కూడా నేను స్థాపించాలి, నేను ఒక నలుగురికి అయినా సరే ఉపాధి అవకాశం కల్పించాలి ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఈజీ మనీ కావాలి, ఈజీగా మన దగ్గరికి వచ్చేసి మనతో పాటు తిరగాలి, ఇదే ఉంది. కాబట్టి అలాంటి సమాజం పోవాలి. మరుగు మందు దేనికి వాడాలో దానికి వాడాలి. అలాంటి వాడితే కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి ఆలోచన ఉంటుంది. ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. వైరస్ కన్నా కూడా ఘోరమైంది, డ్రగ్స్ కన్నా కూడా ఘోరమైంది మరుగు మందు. కాబట్టి ఎంతవరకు ఇది అవసరమో అంతవరకు మాత్రమే మనం ఉపయోగించుకుంటే ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి, మన దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి ఇస్తాం. కానీ ఇలాంటి స్టూడెంట్స్ కో, దేశానికి ఇబ్బంది పెట్టేదానికో, వారికి వారి నాశనం అయ్యేదానికి అయితే మాత్రం తీసుకోవద్దు, సహకరించుకోవడానికి. ఇది మరుగు మందు యొక్క కథ. ఇక మరుగు మందు పెడితే వారి యొక్క సిమ్టమ్ ఏంటి, ఎలా గుర్తించాలి? మరుగు మందు పెట్టిన వారు ఉన్నారు అనుకోండి, వారికి ఏం కాదు. తిన్నవారు ఉంటారు, మరుగు మందు తలకి పెట్టొచ్చు, బాడీకి పెట్టొచ్చు, ఫుడ్ లో పెట్టొచ్చు, లోపల పెట్టొచ్చు. ఈ మరుగు మందు తింటే ఎలా గుర్తించాలి, సిమ్టమ్ ఏంటి అంటే గనక కాళ్ళు చేతులు గుంజుతాయి. ఫస్ట్ స్టేజ్ అన్నమాట. కాళ్ళు చేతులు గుంజడం, మనకి కోపం, చిరాకు రావటము, ఏం తినలేకపోవటము, ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఎవరిని కూడా లెక్క చేయము, ఎంత టోళ్ళనైనా సరే పక్కన పడేస్తాము. తండ్రి, తల్లి ఏమీ లేదు, అన్న, తమ్ముడు అనేది ఏమీ లేదు, ఏం గుర్తురాదు. ఒకవేళ పెళ్ళైతే పిల్లలు కూడా గుర్తురాదు. ఎవరైతే పెడతారో వారే 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 24 గంటలు వారి ఆలోచనలోనే ఉంటాం.
ఇక థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్ వచ్చేప్పటికి మనకి కోపం కాదు, ఫేస్ కూడా రఫ్ అయిపోతుంది. ఫేస్ రఫ్ అయిపోవటము, ఎవరైనా సరే పలకరిస్తే కొట్టేలా ఉంటాం, అంత ఆవేశంగా ఉంటాము. ఎవరైనా సరే మనకు మంచి చెప్పారా వాడిని పక్కన పెట్టేస్తాం. అమ్మ ఇలా కాదు ఇలా ఉందని చెప్పాను వాళ్ళ పక్కన పెట్టేస్తాము. వారి కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధపడతాం, పెట్టిన వాళ్ళ కోసం అన్ని వదిలేస్తాం. ఇల్లు, సంసారం, పిల్లలు, ఆ అన్న, తమ్ముడు, భర్త, భార్య, తల్లి, తండ్రి ఎవ్వరు పెట్టిన వాడే గుర్తొస్తారు. వాడు కొట్టనివ్వండి, నరకనివ్వండి, పొడవనివ్వండి, బతికున్నంత వరకు రోడ్డు మీద పడేసి కొట్టినా కూడా పెట్టిన వాళ్ళే గుర్తొస్తారు. ఇది థర్డ్ స్టేజ్. ఇక ఫోర్త్ స్టేజ్ వచ్చేటికి లోపల బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోవటము, బ్రెయిన్ ట్యూబర్ రావటము, లేకపోతే కనుక మనకి ఈ యొక్క లంగ్స్ ప్రాబ్లం రావటము, థైరాయిడ్ లాంటివి రావటము, లోపల స్టిస్ట్ అని ఉంటుంది మనకి బాడీలో స్టిస్ట్ రావటము, ఎగ్స్ ఫామ్ అవుతాయి, ఎగ్స్ చనిపోవటం, ఎగ్స్ ఫామ్ అని ఆవిరిపోతాయి, తర్వాత స్టిస్ట్ అని రావటం, ఓవరీస్ ప్రాబ్లం రావడం, అలానే మనకి ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, లివర్, కిడ్నీస్ లాంటి ప్రాబ్లం రావడం ఫోర్త్ స్టేజ్. క్యాన్సర్ లాగా అన్నమాట. ఈ స్టేజెస్ వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్టేజెస్ అన్ని ఉంటాయి. ఈ ప్రాబ్లం లో మొదటి స్టేజ్, సెకండ్ స్టేజ్ లో అయితే ఎవరైనా కాపాడగలుగుతారు నాలాంటి వారు. కానీ థర్డ్ స్టేజ్కి వచ్చారంటే ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీకు సిమ్టమ్ ఇలాంటి నేను చెప్పిన సిమ్టమ్ ఉంది అంటే కదా మీకు ఆరోగ్య సమస్య కాదు. ఖచ్చితంగా మనకి థైరాయిడే కాదు, వన్ సైడ్ హెడేక్ వస్తుంది, పిచ్చెక్కిపోద్ది, ఏ పని ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందులకు వెళ్ళిపోతాము. ఇవన్నీ తెలియకుండా హాస్పిటల్కి వెళ్తాం. మనం హాస్పిటల్కి వెళ్తే ఏముండదు, ఈ గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది ఒక్కొక్కరికి. ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చింది కూడా గ్యాస్ ట్రబుల్ కాదని, ముందు పెట్టడం ద్వారా వచ్చేటువంటిదే గ్యాస్ ట్రబుల్, దాంతోనే మొదలైంది. కాబట్టి మొదటిగా వెళ్ళాల్సిన హాస్పిటల్ కాదు, మొదటిగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించి నిజంగానే హెల్త్ ఇష్యూ ఉందంటే హాస్పిటల్కి, లేదు దీని ద్వారా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి గురువు దగ్గర. ఇలాంటి సిమ్టమ్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుంది అని అర్థం. అది గమనించుకొని మొదటిగా వెళ్ళాల్సింది గురువు దగ్గరికి. గురువు దగ్గరికి వెళ్తేనే దానికి పరిష్కార మార్గం అనేది కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని చెప్పేసి ఎవరిని నమ్మే పరిస్థితుల్లో ఉండకండి, ఎవరి దగ్గరికి మీరు దాసోహం అవ్వకండి, ఎవరిని హెల్ప్ అడగకండి, ఎవరి స్వయశక్తితో వారు ఎదిగేలాగా ఆలోచించండి. ఎవరిని కూడా నమ్మలేటువంటి పరిస్థితికి ఏర్పడాలి. వారు ఫ్రెండ్స్ కావచ్చు, సేఫ్లెస్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఇరు వర్గాల వాళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మరొకటి ఈ సందర్భంగా ఏంటంటే మనకంటూ కొన్ని పేజెస్ ఉంటాయి, ఆ పేజెస్ కూడా ఎవరికి వివరించి చెప్పకూడదు. దాని వల్లనే కదా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగింది. ఈ వ్యసనం వల్లనే ఎదగకూడదని, ఎదిగిన వాళ్ళు మనకు కావాలని. అందుకని మన పేజెస్ అని ఎవరికి చెప్పకూడదు, మన షాడో కూడా చెప్పకూడదు. మనకంటూ సీక్రెట్ గా ఉంటేనే ఇలాంటివన్నీ మన దరి చేరకుండా ఉంటాయి. అంటే మరుగుమందు ఇంత ప్రమాదకరమా సార్? జీవితాన్ని నాశనం చేసేంత ప్రమాదకరం. అంటే మనం మరుగుమందు అనేది మంచికే యూజ్ చేయాలి, చెడుకి యూజ్ చేయకూడదు అంటారు. అంటే మరి ఇంత ప్రమాదకరమైన ఈ మరుగుమందుకి విరుగుడు ఏమైనా ఉంటుందా సార్? విరుగుడు ఉంటుందండి. ఎలా అయితే మరుగుమందు పెట్టారో వీరికి ఉన్నటువంటి రెండు స్థానాలు ఏదైతే మనకు చెప్పినటువంటి రెండు స్టేజెస్, ఈ స్టేజెస్ లో ఉన్న వారికి త్వరగా రికవరీ అవుతుంది. ఇక థర్డ్, ఫోర్త్ స్టేజ్ ఉంటే ఆల్రెడీ ఆరోగ్యం క్షీణించిపోద్ది, వారు లేదంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి సిమ్టమ్ ఉంటే త్వరగా సంప్రదిస్తే కనుక వారు కోలుకునే విధంగా అయితే ఉంటుంది. విరుగుడు మరుగుమందు కూడా ఉంటుంది. మరుగుమందు విరుగుడు అంటే వాంతింగ్ ద్వారా ఉంటుంది, మోషన్ ద్వారా ఉంటుంది, మంత్రం ద్వారా ఉంటుంది. మన దగ్గర అన్ని రకాలు కూడా చేసేదానికి ఉంటుంది. సో ఆ రకంగా తీయించుకునేది కనుక మళ్ళీ వాళ్ళు జాతక పరంగా వారు ఎలాంటి స్టేజ్ లో బాగుపడాలో అలాంటి స్టేజ్ లో బాగుపడేదానికి ఉంటుంది. సో ఈ మరుగుమందు ఇంత ప్రమాదకరం అని నాకు ఈ రోజే తెలిసింది సార్. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు. చాలా దూరంగా ఉండాలంటే మనుషులు దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనుషులతో ఎవరితో మాట్లాడవచ్చు, కానీ మనం ఎంత వరకు ఉండాలి అంతవరకు ఉండాలి. వారు ఎన్ని రకాలుగా ప్రోత్సహించినా మనం సహకరించకూడదు. అంటే మన లిమిట్స్ లో మనం ఉండాలంటారు. ఖచ్చితంగా. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.